హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. చేపల కూర తీసుకున్నానండి. మటన్ తీసుకురమ్మన్నాను. మటన్ అంటే పిల్లలకి అంత ఇష్టం ఉండదు. అలాగే చికెన్ అయితే తినకూడదు అనమాట. కొన్ని పత్యాలు అయితే చేస్తున్నామండి. మొన్న ఈ మధ్య బాబుకి అయితే జ్వరం వచ్చింది. ఇంకా చికెన్ తినడం అంత మంచిది కాదులే అని చెప్పి ఏట మాసం తీసుకురామంటే పిల్లలు వెళ్ళి తీసుకురావడానికి చాలా టైం పడుద్ది. ఇంకా వాళ్ళకి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాసం ఎలా ఉంది అలా ఉంది అంటే నేను మంచిది తీసుకురాలేదు అంటాను కదా, వంకలు పెడతానని చెప్పి అది తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఇంకా పనుల టైంలో ఆలస్యంగా చేస్తే పనులు అవ్వలే అని చెప్పి, ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే పనులు అవ్వలే అని చెప్పి నేను ఇల్లమ్మట ఆడవాళ్ళు అయితే వస్తారండి, మాకు పల్లెళ్ళు వస్తారనమాట, పల్లికాదు ఆడవాళ్ళు. ఇంకా వాళ్ళు తీసుకొస్తే ఒక చేప అయితే తీసుకున్నాను, తీసుకుని చేసాను. ఇది ఒక ఉల్లిబందు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే కోసి ఇందులో అయితే వేసామండి. ఒక పక్కన అయితే మిషన్ కాడ పని ఉందన్నమాట. ఇంకా ఆ పని ఆపి వంట చేయడానికి వచ్చాను. టైం దాటిపోతుందని వచ్చాను అనమాట. పులుసు కూర చేస్తున్నాను. ఇదైతే చింతపండు పులుసు అనమాట. వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టాను. అలాగే ఇది గల్లుప్పు, మొత్తం చూపించు పైకి లేవు. పులుసు కూర కాబట్టి ఒక 3 స్పూన్లు కారం వేస్తానండి. ఈ కారం అయితే ఆడిచ్చిన కారం అనమాట. ధనియాల, జీలకర్ర, పసుపు వేసి మిరపకాయలు మంగళంలో వేయించి ఆడిస్తూ ఉంటాము. ఇంకా ఆడిచ్చిన కారం అయితే ఇది సంవత్సరం అయినా వస్తుందండి. దీంట్లో కలుషితం అయ్యేది ఏమి ఉండదన్నమాట. బయట ఏది చూసినా కలుషితం అయ్యి వచ్చేదే కదా. ఒక రకంగా చూసుకుంటే మేము కొంచెం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. పాలు కలుషితం అయ్యేది లేదు, అలాగే ఆహార పదార్థాలు కూడా కలుషితం అయ్యేది ఏం లేదండి. అలాగే కొనుక్కోము మేము ఇవేమి కూడా. బియ్యం కానీ ఇంకా కొన్ని అయితే కొనుక్కోకుండా దొరుకుతూ ఉంటాయి. మాది పల్లెటూరు కదండి, మీకు తెలిసిందేగా. ఒక గ్లాసు నూనె, అలాగే 2 స్పూన్లు కారం, ఉప్పు ఒక స్పూనున్నర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసేసాను. ఇంకా ఇందులో ఏం వేయాలంటే పచ్చిమిరకాయలు కోయలేదా, పచ్చిమిరకాయలు కట్ చేసి వేయాలి. మా పాపని ఇవన్నీ కట్ చేయమన్నాను. కట్ చేయమంటే ఒకటి కట్ చేసి ఇంకా ఒకటి కట్ చేయకుండా అక్కడ పెట్టిందంట. నిజానండి. బాగోలేదమ్మా సరే పోయి నీళ్ళు. చాలు పోయి పట్ల అంత చదపడతాయండి, మాడిపోద్దమ్మా.
ఇక్కడే చూపించాయి. ఈ చింతపండు పులుసు మిక్సీ బాగోలేదమ్మ తల్లు. చేపల కూర ఇగురు కూర కంటే మా ఇంట్లో పులుసు కూరకైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇగురు కూర నేను సంవత్సరానికి ఒక్కసారి కూడా చేస్తానో లేదో తెలీదు. పులుసు కూర అయితే మాత్రం చేస్తూనే ఉంటా. చూస్తున్నారుగా వీడియోస్లో. గడితే కలపకూడదు కదా. ఏం నువ్వు ముక్క ఇలా ఉడికిన తర్వాత పులుసు పోయాలంట చెప్తా ఉండేది మా అమ్మ. ఇలా ఓకే ఉడికిపోయిందండి. ఈ మాత్రం పులుసు ఉండొచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.